హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ చింత చిగురు వట్టి చేపల కర్రీ చేసుకుందాం. మనకి వర్షాకాలంలో చింత చిగురు ఎగురేస్తుంది కాబట్టి అది తింటే చాలా మంచిది. దాంట్లో విటమిన్స్ ఉంటాయి. మనకి ఈ వర్షాకాలం ఒక్కసారి ఛాన్స్ కాబట్టి మనం చింత చిగురు వట్టి చేపల కర్రీ చేసుకుందాం. దాన్ని చింత చిగురుని చాటలో వేసుకొని 2 హ్యాండ్స్తో మనం రబ్ చేసుకోవాలి. ఆకంతా ఇట్లా నలిపేయాలన్నమాట. అలా నలిపేసిన తర్వాత మన వట్టి చేపలు మీ ఇష్టం, రొయ్యలు కానీ ఎండు చేపలు ఏవైనా వేసుకొని కర్రీ చేసుకోవచ్చండి. మేము ఇక్కడ చేపలని క్లీన్ చేసుకొని పెట్టుకున్నాము. ఆ తర్వాత లేకుండా ఒక గిన్నెలో వేపుకోవాలి. ఆ తర్వాత ఒక గిన్నెలో హాట్ వాటర్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి. దాంట్లో కాస్తంత ఉప్పేసి ఈ ముక్కలని అలా ఫ్రెష్గా కడగాలి. అలా అయితేనే ఈ ముక్కలకున్న డస్ట్ కానీ, దాంట్లో ఉన్న చిన్న చిన్న రాళ్ళు కానీ, ముక్కలకున్న స్మెల్ కానీ మంచిగా క్లీన్ అయిపోద్ది అన్నట్టు. చూసారు ఎంత బాగా క్లీన్ అయిపోయిందో, డస్ట్ అంతా పోయింది. ఆ వాటర్లోనే మనము కొంచెం బాంటీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఇలా ముక్కలను వేపుకోవాలి. ముక్కలని మనం ఆయిల్లో వేపుకోవాలి. ఒక 5 మినిట్స్ అలా వేపుకుంటే చాలు. ఆ తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ తర్వాత కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఆనియన్స్ మనకు తొందరగా వేగడానికి కాస్తంత ఉప్పు కూడా వేసుకొని ఆనియన్స్ వేపుకోవాలి. కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత మనము ముందుగానే స్మాష్ చేసి పెట్టుకున్న చిగురు ఉంది కదా, పెట్టుకున్న ఆ చిగురుని అందులో వేసుకోవాలి. ఈ చిగురు అందులో బాగా కలుపుకున్న తర్వాత ఆయిల్లో కొంచెం స్టీమ్ అయిన తర్వాత మనం అందులో కొంచెం ఒక 2 మినిట్స్ అలా ఉంచిన తర్వాత కొంచెం ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి. కారము మీకు తగినంత వేసుకోండి. చిగురు పులుపుగా ఉంటుంది కాబట్టి నేను 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నాను. ఆ తర్వాత చిగురు అనేది ఉడకడానికి వాటర్ ఒక 3 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత ఇలా చూసారా ఎలా చాలా బాగా ఉడికిపోయింది. కాబట్టి నేను ఫస్ట్గా వేపుకున్న వట్టి చేపలు ఉన్నాయి కదా, అది అందులో వేసుకొని కాస్తంత కొత్తిమీర వేసుకొని ఒక 5 మినిట్స్ మళ్ళీ ఉంచిన తర్వాత ఉడికిపోయింది. చూసారా, కొంచెం ధనియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకొని పెట్టుకుంటే అయిపోద్దండి చింత చిగురు వట్టి చేపల కర్రీ. సింపుల్గా చేసుకోవచ్చండి. ఇది ఈజీ ప్రాసెస్గా అయిపోద్ది. చాలా మంచిది చిగురు అనేది హెల్త్కి కూడా. నేను ఇక్కడ కాంబినేషన్తో తీసుకుంటున్నాను. జొన్న రొట్టె, చింత చిగురు వట్టి చేపల కూర చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.